మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. గుర్తు తెలియని నెంబర్ నుంచి కాల్ చేసి ఆగంతకుడు బెదిరించారు. హైదరాబాద్ లో ఉన్నామని, సాయంత్రం లోపు చంపేస్తామని బెదిరించారు. దాంతో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రఘునందన్ రావుకు ఇలా బెదిరింపు కాల్స్ రావడం ఇది ఆరోసారి. మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. గుర్తు తెలియని నెంబర్ నుంచి కాల్ చేసి ఆకు చంపేస్తామని బెదిరించారు. దాంతో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రఘునందన్ రావుకు ఇలా బెదిరింపు కాల్స్ రావడం ఇది ఆరోసారి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. ఎస్ నగేష్. మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ముఖ్యంగా ఈ బెదిరింపు కాల్స్ ఇది ఆరోసారి అని చెప్పుకోవచ్చు. గతంలో కూడా చంపేస్తామంటూ ఎంపీని చంపేస్తామంటూ బెదిరించడం జరిగింది. అయితే అప్పట్లో ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ ఆయనకు భద్రత కూడా పెంచారు. అయితే మరోసారి ఈ రావడం కొంత అనుమానాస్పదంగా ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇది లోకల్ నంబర్ గా కూడా మనకు తెలుస్తుంది. ఏదైతే రఘునందన్ రావుకు ఫోన్ వచ్చిన కాల్ చూస్తే పోలీసులు వెరిఫై చేస్తే కూడా అది లోకల్ గా ఉన్న నంబర్, అంటే మన పరిసర రాష్ట్రాల నంబర్ గానే తెలుస్తుంది. ఆ నంబర్ ఎవరిది పూర్తి స్థాయిలో డేటా అయితే పోలీసులు, ఉన్నతాధికారులు అయితే సేకరించే పనిలో ఉన్నారు. అయితే వాళ్ళు బెదిరింపుల సందర్భంగా హైదరాబాద్ లోనే ఉన్నాం, సాయంత్రం వరకు చంపేస్తామని చెప్పి మాట్లాడడం కొంత ఆందోళన కలిగిస్తుంది. అటు బీజేపీ శ్రేణులు కావచ్చు, అటు మెదక్ ప్రజలు కూడా ఈ విషయం పైన కొంత చర్చ జరుగుతుంది. రఘునందన్ రావుకు ఇలాంటి బెదిరింపులు ఎందుకు వస్తున్నాయి, కావాలనే కుట్రపూరితంగా చేస్తున్నారా లేదంటే వాంటెడ్ గా చేస్తున్నారా అనేది కొంత అనుమానాస్పదం అయితే ఉంది. అదును చూసి అగంతకులు ఈ విధంగా ఇలాంటి పనులు చేస్తున్నారా అని చెప్పి కొంతమంది అయితే అనుమానిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ శ్రేణులు కావచ్చు, నాయకులు ఈ విషయం పైన సీరియస్ గా సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా సమాచారం ఇచ్చినట్టుగా తెలిసింది. చాలా సార్లు ఇలాంటి కాల్స్ రావడానికి గల కారణం ఏంది? రఘునందన్ రావు అగ్రెసివ్ గా ఉండే లీడరు, బీజేపీలో యాక్టివ్ గా ఉండే లీడర్ కాబట్టి ఆయనకు బెదిరింపు కాల్స్ రావడం పట్ల కొంత అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇతర పార్టీలకు సంబంధించి కూడా నాయకులు కూడా, అంటే ఎవరైతే రఘునందన్ రావు సన్నిహితంగా ఉంటారో వారు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఇష్యూస్ అంటే ఇవి రాజకీయంగా చూడవద్దు ఇలాంటి ఇష్యూస్ అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్న సందర్భం ఉంది. ముఖ్యంగా మెదక్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీకి మంచి లీడర్ ఉన్నప్పటికీ ఆయనకు ఇలాంటి బెదిరింపు కాల్స్ ఎందుకు వస్తున్నాయి అనేది ఒక చర్చ జరుగుతుంది. అయితే బెదిరింపు కాల్స్ చేసే వారు గుర్తు తెలియని వ్యక్తులు అని చెబుతున్నప్పటికీ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని చెప్పి పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. గతంలో వచ్చిన కాల్స్ చేసే సమయంలో అది మావోయిస్టుల నుంచి వచ్చాయని చెప్పి కొంత వాళ్ళే ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళే చెప్పారు. ముఖ్యంగా ఆపరేషన్ కగార్ సందర్భంలోనే అలాంటి కాల్స్ వచ్చాయని చెప్పి అప్పట్లో చర్చ జరిగింది. ఆపరేషన్ కగార్ లో భాగంగా మావోయిస్టుల ఏరివేతను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా చేస్తున్న నేపథ్యంలో ఆ బీజేపీ ఎంపీకి ఇలాంటి కాల్స్ వచ్చాయని చెప్పి అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ కొంత గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ మరోసారి ఇలాంటి కాల్స్ రావడం కొంత ఆందోళన కలిగిస్తుంది. అయితే బీజేపీ ఎంపీ మాత్రం దీనిపై మరోసారి ఏమో స్పందించలేదు ఇంతవరకు. అయితే ఏవైతే కాల్స్ వచ్చాయో ఆ కాల్స్ సంబంధించిన సమాచారం అయితే ఆయన పోలీసులకు తెలియజేశారు. బీజేపీ ఎంపీ కావడంతో అక్కడ పార్లమెంటు అధికారులకు కూడా ఈ సమాచారం ఇచ్చినట్టుగా తెలిసింది. ఆగంతకులు బెదిరింపులో పార్టీ శ్రేణులకు, తర్వాత కార్యకర్తలకు కూడా కొంత ఆందోళన ఉంది. ఎందుకంటే తరచూ ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం ఎందుకు జరుగుతుందని చెప్పి వారు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ కాల్స్ వెనక ఎవరున్నారు ఏంటి అనేది ఫేస్ చేయాల్సింది. నిఘా వర్గాలు, ఇంటెలిజెన్స్ అయితే ఇప్పటికే కొంత దీనిపైన సీరియస్ గా దృష్టి పెట్టినట్టుగా తెలిసింది. ఎవరైతే కేంద్ర స్థాయిలో నిఘా వర్గ అధికారులు ఉంటారో వారు కూడా రాష్ట్ర నిఘా సంస్థల నుంచి పూర్తి స్థాయిగా డేటా సేకరిస్తూ ఉన్నారు. ఈ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏం మాట్లాడారు, ఏ సందర్భంలో వచ్చాయి ఫోన్ కాల్స్, 6 సార్లలో ఎక్కడికి ఏ ప్రాంతాల నుంచి వచ్చింది అనేది పూర్తి స్థాయిలో సేకరించి ఆ డేటాను అయితే అనలైజ్ చేస్తూ ఉన్నారు. ఆ సమాచారాన్ని పూర్తిగా క్రోడీకరించిన తర్వాత అసలు అకతాయిల పని లేదా అగంతకుల పని, మావోయిస్టుల పని అనేది ఇంకా నిగ్గు తేల్చాల్సి ఉంది.
అయినప్పటికీ మెదక్ ఎంపీ బీజేపీలో కీ లీడర్ గా ఉన్న రఘునందన్ రావుకు ఇలాంటి బెదిరింపులు రావడం పట్ల ప్రజల్లో కూడా కొంత ఆందోళన నెలకొంది. రెహానా. ఓకే నాగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.